12 సంవత్సరాలు ఇంటి పట్టున ఉండడం అంటే నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఎన్నో ఆశలతో రోజు పనికి వెళ్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి, ఇల్లంతా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటారు ఎవరైనా ఏ ఇంట్లో. ఆయనకి ఇన్ని సంవత్సరాలుగా మీరు సేవలు చేస్తూ వచ్చారు. 12 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నా. మా ఆయన ఒకసారి చచ్చిపోతానని బెదిరించిండు. చచ్చిపోతానంటే ఏమద్దు సావద్దు, మన నలుగురం మందాయి సద్దాం బావా అని నేనన్నా. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయాను. ఏమద్దు, మీ పిల్లలను నువ్వు చదువుకో అని చెప్పిండు. నా పిల్లలకు పెళ్ళిళ్ళకు నా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా నాకు సమతూతలేదు. మా డాడీ 12 సంవత్సరాల నుంచి అలాగే పన్నా కానీ అమ్మనే అన్నీ చూసుకుంటూ ఉంటుంది. అసలు నిజంగా నాకు ఇలాంటి అమ్మ పుట్టడం చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. నిజంగా అమ్మ కాళ్ళకు అసలు మొక్కాలి నేను అసలు అయితే. నిజంగా అసలు జన్మలో నాకు ఈ అమ్మనే రావాలని కోరుకుంటున్నాను. డాడీకి ఇంత సేవలు చేయడం కూడా ఎవరు చేస్తారో నాకు తెలియదు, కానీ మా అమ్మ మాత్రం ఒక దేవత అని నేను అనుకుంటున్నాను. నిజంగా అసలు మా అమ్మ లేకపోతే అసలు ఎవరు చేయలేరు పని అది. ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇంత దగ్గరుండి మీరు ఇంట్లోని పరిస్థితులన్నీ మీరు తెలుసుకుంటున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నిజంగానే చాలా ఎంతో మందిని ఇన్స్పైర్ చేసే కథ ఆవిడది. 12 ఏళ్ళు ఒక వ్యక్తి కోసం ఇంటి దగ్గరే ఉండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని పనులు చేసి పెట్టడం నిజంగా చాలా గొప్పది. అండ్ ఇలాంటి జనరేషన్లో, ఇలాంటి మనం ఉంటున్న ఈ సమాజంలో ఎంత బాధ్యతగా, ఎంత భరోసాగా, ఎంత ప్రేమగా ఆవిడ ఉండడం. అండ్ ఆవిడ నిజంగానే మీ ఇద్దరికీ చాలా నేర్పిస్తున్నట్టు. అండ్ మీరు అందుకోసం ఎంత కష్టపడి చదువుతున్నారు, అటు హాస్టల్లో ఉంటూ కూడా. కానీ మీకు కూడా హాస్టల్లో ఉండి చదవడం ఇష్టం ఉండదు, మీరు కూడా ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది మీకు కూడా కదా. అమ్మ దగ్గర ఉండాలి, నాన్నతో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైనా మేము అనుకుంటాం హాస్టల్ దగ్గర అంటే అమ్మ నాన్నగారు వస్తారుగా పిల్లల్ని చూడడానికి, అప్పుడు నాకు చాలా బాధగా మామూలు మనుషుల పరిస్థితి ఏంటో. బట్ డెఫినెట్లీ అవన్నీ దాటుకుని ముందుకు వచ్చారు. ఎంతో ఆదర్శంగా ఇంకో ఆడబిడ్డని దత్తత తీసుకున్నారు. సో తప్పకుండా వాళ్ళకంటూ ఒక ఆధారం కావాలి బతకడానికి. సో ఆధారం కోసం వాళ్ళు కోరుకుంటున్నట్టు ఒక పిండి మిల్లు కావాలని అడిగింది ఆవిడ. దానికోసం మనం మరో ప్రయత్నం చేద్దాం. సో రెండో ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో పాపం ఎక్కడో వెనక నుంచి ఇగో ఆ సముద్రం ఈదుకుంటూ వీళ్ళందరూ తొక్కుంటూ చక్కగా ఇక్కడ దాకా వచ్చింది ఆవిడ ఫైనల్గా. అమ్మయ్య. ఓకే, సో రెండో ప్రయత్నం తను చేయబోతోంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సో నువ్వు ఇక్కడున్న ఒక్కొక్క రింగ్ని పాప్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఆ కోన్ మీద వేసి రావాలి. ఓకే, 1 2 3 వేసిన తర్వాత మళ్ళీ 4th ఇక్కడికి రావాలి. 3 2 1 గో. నీకేమీ తక్కువ, నిన్నే నువ్వు గుర్తించవా, నీలోను ఉంది చూడు ఉక్కు నరం. నువ్వెంటో చూపించవా, నిన్నే నువ్వు గెలిపించవా, నీకే తెలియని నీలో సత్తా ఉక్కు నరం. ఉక్కు నరం, ఉక్కు నరం, ఉక్కు నరం, ఉక్కు నరం.
5 4 3 2 1 ఓకే టైం అప్ క్లాప్స్ కమ్ ఆన్ నువ్వు ఆడేసావు అన్నిటికంటే ఫుల్ సపోర్ట్ ఇగో ఏమి ఇచ్చింది నీకు సో ఇందాకంతా ఏడ్చావు కదా నువ్వు ఇప్పుడు ఆడేసావు కదా ప్రాబ్లం ఏం లేదు సో గట్టిగా చెప్పండి కమ్ ఆన్ మళ్ళీ ఆడదాం కాసేపు అయ్యాక ఆడదాం ఓకే అండ్ థ్యాంక్ యూ క్లాప్స్ పాపం ఏం కూడా చాలా కష్టపడి ఆడి ఓకే సో నీ చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పుడు 20,000 రూపీస్ చెక్ అందబోతుంది రైట్ వెల్ ప్లేడ్ లక్ష్మీదేవి తలుపు తట్టింది ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే థ్యాంక్ యూ చాలా వండర్ఫుల్ సపోర్ట్ ఇచ్చావు అండ్ చాలా బాగా చాలా కష్టమైంది ఓకే సో మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడతావా ఓకే పాడు I'm very good girl. Tell me you're a teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంటే నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటా నేను క్లోజప్తో, నీళ్లు పోసుకుంటా నేను లిరి సోప్తో, బ్రేక్ఫాస్ట్ చేసే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతా నేను యూనిఫామ్తో. ఐఎమ్ గుడ్ గర్ల్, ఐఎమ్ గుడ్ గర్ల్, ఐఎమ్ గుడ్ గర్ల్ అంతే అన్నయ్య. అంతే బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఆల్ ది బెస్ట్ బాగా చదువుకో ఓకేనా థ్యాంక్ యూ క్లాప్స్ కమ్ ఆన్ రేణుక ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ భార్యాభర్తల్లో నిజంగానే ఒక దురదృష్టకరమైన విషయం జరిగింది ఎంతగానో ప్రేమించే ఆ భర్త మరణించడంతో ఆమెకి కష్టాలు మొదలయ్యాయి కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా నా భర్త బట్టల షాప్లో హెల్పర్గా చేసేవారు. నా పెళ్ళి 11 సంవత్సరాలు అయిందండి. నన్ను ఎంతో అపురూపంగా ప్రాణాన్ని ప్రాణంగా సాదుకునేవాడు సార్. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఎంతో మంచిగా జరిగే మా సంసారంలో అకస్మాత్తుగా నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఎటు లేని పరిస్థితుల్లో నేనుండగా మా ఆయన కోసం హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం నేను నా భర్త బతకాలని అందరం కలిసి చూసుకున్నాం సార్. నా భర్త నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు సార్. एक 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 शेर खान एक 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 शेर खान. सौ सौ और आगरा मर्చిపోయాను నేను ఒకటి सौ एक की बार रमनो सौ एक की बार रामनु. लेक ज्यादा हुआ लेक ज्यादा हुआ प्रॉब्लम नहीं प्रॉब्लम नहीं कम नहीं होता है कम नहीं होता है. वेरी गुड बाबू क्लाप्स కొట్టండి